హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మన వీడియోస్ని మనమే చూసుకోవడం వల్ల వ్యూస్ అనేవి తగ్గుతాయా, అలాగే క్వాలిటీ తగ్గుతుందా, కొత్తగా మానిటైజేషన్ అయిన వాళ్ళకి యాడ్స్ వస్తాయా లేదా అనేసి చాలామంది అడుగుతున్నారు. సో దీనికోసం మీకు డీటెయిల్డ్గా ఈ వీడియోని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. వీడియోస్ని చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేయట్లేదు. సో మీరు లైక్ చేయడం వల్లనే నా వీడియోస్ అనేవి వేరే క్రియేటర్స్కి రికమెండ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల వాళ్ళకి కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా. సో దానికోసమనే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోస్ని మనమే చూస్తే వచ్చే నష్టం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వీడియోని అప్లోడ్ చేసాము, యూట్యూబ్లో అప్లోడ్ చేసాము. అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోకి రీచ్ అనేది చాలా ఎక్కువ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 మెంబర్స్ మన వీడియోని చూశారు. చూసినప్పుడు మన వీడియోకి రీచ్ అనేది పెరిగింది. సో అప్పుడు ఎంగేజ్మెంట్ అని ఉంటుంది కదా. సో వాళ్ళు మన గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ వీడియోకి రీచ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనకి యాడ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి యాడ్స్ ఇస్తేనే కదా మనకు రెవెన్యూ అనేది వస్తుంది. సో మనకి ఏంటి 50,000 మెంబర్స్ చూశారు వీడియోని, మనకి యాడ్స్ ఇస్తున్నారు. యాడ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏంటి యూజు? మన యాడ్స్ని ఇప్పుడు 50,000లో అట్లీస్ట్ ఒక 30,000 చూసినా కూడా ఒక 10% అయినా వాళ్ళకి పర్చేస్ అవుతుంది కదా. అదే కదా, ఇప్పుడు మనం యాడ్సెన్స్ వాళ్ళు ఎందుకు ఇస్తారు? యాడ్స్ని వాళ్ళకి చూపించడం కోసం, ఫలానా ప్రోడక్ట్ మా దగ్గర ఉంది, సో దీనివల్ల ఇది యూజు, దీన్ని ఇలా వాడుకోవాలి అని వాళ్ళు మనకి చూపిస్తారు. అందులో ఎంతో కొంతమందికి యాడ్స్ అనేవి నచ్చుతాయి కదా. నచ్చినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు పర్చేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసమని మనకి యాడ్స్ అనేవి రావడం జరుగుతాయి. సో అప్పుడు ఏం చేయాలి? మన వీడియోకి రీచ్ ఎక్కువ ఉంది, యాడ్స్ వచ్చాయి, అలాగే వాళ్ళకు బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన వీడియోని మనం చూస్తున్నాం. మన వీడియోని మనం చూసినప్పుడు వాళ్ళకి యాడ్స్ అనేవి ఎలా పర్చేస్ అవుతాయి? ఇప్పుడు యాడ్స్లో కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అవి పర్చేస్ ఎలా అవుతాయి? తగ్గిపోతాయి. ఇప్పుడు మనమే చూస్తున్నాం, ఈ యాడే మనం చూసాము ఆల్రెడీ, మనకు తెలిసిందే అది. నెక్స్ట్ అందులో కొత్తగా ఏముండదు కదా, వేరే వాళ్ళకైతే తెలిసే ఛాన్స్ ఉండదు కదా. సో అప్పుడేమవుతుంది అంటే మనకి ఈ యొక్క గూగుల్ అల్గారిథం అనేది వీడియోస్ రీచ్ని స్టాప్ చేస్తుంది అన్నమాట, తగ్గించేస్తుంది కంప్లీట్గా. మన వీడియోని మనమే చూస్తున్నాము అని దానికి తెలిసిపోతుందన్నమాట. ఆ విధంగా వీడియో యొక్క రీచ్ అనేది తగ్గిస్తుంది. అప్పుడు మనకి వ్యూస్ రావడం తగ్గిపోతుంది. సో ఇప్పుడు మరి నేను వీడియో అప్లోడ్ చేశాను, దానిలో క్వాలిటీ ఎలా ఉంది? మన వీడియోస్ని మనమే చూడొద్దు, మరి మన వీడియోస్లో క్వాలిటీ ఎలా ఉంది, వీడియో యొక్క డిస్క్రిప్షన్ కానీ టైటిల్ కానీ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఆ వీడియో ఎలా వచ్చింది, ఎన్ని యాడ్స్ వచ్చాయని మనకు క్యూరియాసిటీ ఉంటుంది కదా తెలుసుకోవాలని. సో ఇవన్నీ నేను తెలుసుకోవాలి అనుకుంటున్నా. మరి ఎక్కడ చూసుకోవాలి, ఎలా చూసుకుంటే, ఎందులోకి వెళ్ళి చూడాలి అని డౌట్ ఉంటుంది కదా చాలామందికి. సో ఇప్పుడు అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. మన వీడియోస్ని మనం ఎక్కడ చూసుకోవాలి అంటే, మీరు వీడియో అయితే అప్లోడ్ చేస్తారు కదా, మన గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి వైటీ స్టూడియో యాప్ను ఓపెన్ చేసి లాగిన్ అవుతాం కదా. అందులో మనకి కింద డెస్క్టాప్ కింద కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. కంటెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనం అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి. అందులో మనం ఏ వీడియోకి అయితే మనం చూడాలనుకుంటున్నామో ఆ వీడియోని ఓపెన్ చేసి అందులో మీరు మనకి మినీ స్క్రీన్ ఉంటుంది కదా, చిన్న స్క్రీను, దానిపైన వీడియో ప్లే చేసి వీడియో ఎలా ఉంది అనేది చూసుకోవచ్చు. అలాగే అక్కడ కొంచెం క్వాలిటీ తక్కువ కనిపిస్తుంది, మరి వీడియో కరెక్ట్గా వస్తుందా లేదని కూడా డౌట్ వస్తుంది. సో అక్కడ కనిపించినంత మాత్రం అలా ఏముండదు, మీకు వీడియో మాత్రం క్వాలిటీ బాగానే ఉంటుంది. సో అక్కడ మీకు ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఏంటి అనేది మీరు అక్కడ ఆ వీడియోకి ఏంటి ప్రాబ్లం ఏమైనా ఉందా, బాగా వచ్చిందా లేదా అనేది మీరు అక్కడ చూసుకొని వీడియోని అయితే ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మనం వీడియోస్ని చూసుకోవాలి. కానీ మన వీడియోని మనం ఎప్పుడు కూడా యూట్యూబ్లో చూడకూడదు, అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. మన వీడియోస్ని మనం చూసుకొని మన ఛానల్ని మనమే
సక్సెస్ అవ్వకుండా మనమే అక్కడికి స్టాప్ చేసుకున్న వాళ్ళం అవుతాము. సో ఎప్పుడైనా సరే మన వీడియోని మనం చూసుకుంటే మన గ్రోత్ మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. సో మనం ఎప్పుడైనా ఛానల్ యొక్క గ్రోత్ పెంచుకోవాలి కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా చూడకండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఒకవేళ చూడాలి కంపల్సరీ వీడియోని అని అనుకుంటే మీరు క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళైతే వీడియోని చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది అండి. ఇంకా మీకు వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేశారా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ఇలానే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.